వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కర్నూలులో 2025 మంది బోయలతో జరగబోవు దృఢ సంకల్ప దీక్ష వాల్పోస్ట్ మదనపల్లి ప్రెస్ క్లబ్లో మదనపల్లి వాల్మీకి నాయకులు విడుదల చేశారు. నాయకులు మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో 10వ తారీఖు జరగబోయే 2025 మంది బోయలతో దృఢ సంకల్ప దీక్ష బోయలందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగనేని గోవింద్, తెట్టు చిన్నారెడ్డి, కొత్తూరు చిన్నారెడ్డి, విష్ణు చైతన్య, మేకల నారాయణ, వెంకటేష్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన వాల్మీకి బంధుమిత్రులకు, తర్వాత మన మీడియా మిత్రులకు ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మోసపోయిన మా వాల్మీకి జాతి ఎస్టీ పునరుద్ధరణ కోసం దృఢ సంకల్ప దీక్ష అని మన కర్నూలు నడిబొడ్డున ఏర్పాటు చేయమైంది. ఆ రోజు మన వాల్మీకి బోయలందరూ పాల్గొని దృఢ సంకల్ప దీక్షను దిగ్విజయంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై వాల్మీకి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాల్మీకి బోయ బంధుమిత్రులకు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి బోయల అభివృద్ధి కోసం, వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం ఎన్నో ఏండ్లుగా ఎన్నో రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెక్కినట్టు ప్రవర్తిస్తున్నాయి. ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దులుపుకుంటున్నాయి. అదే మాకు జరుగుతున్నటువంటి అన్యాయానికి గుర్తించి ఈ నెల నవంబరవ తేదీన కర్నూలులో 2025 మందితో దృఢ సంకల్ప దీక్షకు మేము అందరూ రావాలని, రాజకీయాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ప్రతి అన్నమయ్య జిల్లా నుండి, చిత్తూరు జిల్లా నుండి ప్రతి ఒక్కరూ, వాల్మీకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ తరలి మనకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణకు విషయంలో ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఇంతకుముందు 2019న మన సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు కర్నూలు సభలో వాల్మీకి బోయల బాధ నాకు తెలుసు, నేను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకి బోయల సమస్య నేను తీరుస్తాను అని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా 2017న నారా చంద్రబాబు నాయుడు కూడా మాకు